ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మోషే అన్నైన అహరోను గురించి మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థించిన యాజకుడు అహరోను. అహరోను యాజకుడు మాత్రమే కాదు, ప్రార్థనాపరుడు, ప్రార్థించిన యాజకుడు. 99వ కీర్తన 6వ వచనములో ప్రార్థించిన వారిలో మోషే ఉండెను, అహరోను ఉండెను, సమూయేలు ఉండెను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలను ఫరో చేతిలో నుండి విడిపించుటలో మోషేకి తోడ్పడిన భక్తుడు. ప్రార్థించే వారికి ఉండే ఓర్పు, సహనము, వినయము, లోబడే గుణములు కలవాడు. ఈ అహరోనులో ఆ లక్షణాలన్నీ కనబడతాయి. ఓర్పు గాని, సహనము గాని, వినయము గాని. మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించుట్లో మోషేకి సహకారిగా, చాలా గొప్ప సహకారిగా నిలబడిన పాత్ర అహరోనిది అని మనం చెప్పొచ్చు. దేవుని కృప పొందుకోవటంలో అహరోను అగ్రగణ్యుడు అని చెప్పొచ్చు. మోషే భక్తుడు అహరోను కొరకై ప్రార్థించాడు. లేవియకాండం 8వ అధ్యాయము 12వ వచనము, 16వ అధ్యాయము 23వ వచనము, 21వ అధ్యాయము 10, 12 వచనాలు, నిర్గమాకాండము 29వ అధ్యాయము 5 నుండి 29. ఇలా మనం చూస్తే దేవుడు అహరోనుకు ప్రార్థన మందిరమందు చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఇచ్చాడు. మందిరములో పరిచర్య చేసే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము అహరోనికి ఇచ్చారు. అంటే మనవాళ్ళు ఎలా చూస్తారు అంటే, ఆ మందిరంలో పరిచర్య భాగ్యం ఉంటే ఏదో అందరూ కూడా అఫీషియల్స్ మనం ఏదో చేస్తున్నామంటే తగ్గించుకొని అనుకుంటారు. కాదు, మందిరములో పరిచర్య చేసే భాగ్యము అందరికీ రాదు. అది కూడా దేవుని యొక్క ఏర్పాటు కలిగిన వారు మాత్రమే దేవుని మందిరంలో పరిచర్య చేసే వంతు దేవుడు ఆ గుడారములో అనుగ్రహిస్తాడు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు. గమనించండి, అంటే దేవుని మందిరములో నీకు ఒక పరిచర్య ఉంది అంటే దేవుడు కలగజేసిన భాగ్యం. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా సేవకుడిని మెప్పించడానికి మనం చేస్తున్నాము అంటే ఎప్పటికీ దీవెన మనకు కలగదు. ఎప్పుడూ కూడా మనం దేవుని పరిచర్యలో, దేవుని గుడారములో పరిచర్య చేస్తున్నామంటే పైన యజమాని ఉన్నాడు, ఈ రోజు నేను చేస్తున్న పరిచర్య అదిగో చూస్తున్నాడు ఆయన అన్నట్లుగా చేయాలి. అహరోను ప్రత్యేకంగా అభిషేకించుట వలన అతడు తక్కిన యాజక వర్గం అంతటి కంటే ఎక్కువైన వాడని మనకు కనబడుద్ది. సంఘమునకు ప్రధానులు, పెద్దలు, అలాగే కోర కుమారులను అహరోనుకు గాని అతని వంశస్థులకు గాని ప్రత్యేకంగా హక్కులు లేవని వాదించిన లేవీలను చేసిన తిరుగుబాటు వలన అహరోనుకు ఎక్కువైన ప్రాధాన్యత కనబడుతుంది. ఈ శ్రేష్టత దేవుడు అహరోనుకు అనుగ్రహించాడు. ఈనాడు చాలా మంది మందిరాలలో సేవ చేసేవాళ్ళు ఈ విధమైన అభిషేకమును కోరుకోవాలి. ఆత్మాభిషేకం, దేవుడిచ్చే పరిశుద్ధాత్మాభిషేకం ఎంత విలువనిస్తుందో మనము జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఇశ్రాయేలీయుల పెద్దలలో అహరోను ఎందుకు గొప్ప అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. ఆ మాటలు మనకి సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో మనకు కనబడతాయి. మోషేతో ఇలా అంటాడు, కోరహ అనేవాడు అహరోను యాజకత్వము ఇతరుల దానికన్నా గొప్పది కాదని ఎదిరించినప్పుడు అహరోను యాజకత్వమునకు నియమించడానికి సూచనగా వీళ్ళు కొద్దిగా వ్యతిరేకస్తులు ఉన్నారు. ఆ రోజు దాతాను, అబీరాము, కోరహు వాళ్ళు ఏమంటారు అంటే, అహరోను ఎందుకు గొప్ప మా అందరి మీద? మాకు రానిది ఏమిటి, ఆయనకు వచ్చింది ఏమిటి? మాకు తెలియనిది ఏంటి, ఆయనకు తెలిసింది ఏంటి? ఆయన ఎందుకు స్టేజీ మీద ఉండాలి?
యాజకత్వం జరిగించడానికి? అంతకంటే మాకు ఎక్కువ జ్ఞానం ఉంది కదా, అంతకంటే మేము ఎక్కువగా చదువుకున్నాం కదా, బలి ఎలా అర్పించాలో మాకు ఇంకా అవగాహన ఉంది కదా అని, కనుక మేము కూడా యాజకత్వం చేస్తాము అన్నట్లుగా వాళ్ళు కాస్త అహరోను యాజకత్వాన్ని అంతగా అంగీకరించట్లేదు, అంతగా ఇష్టపడట్లేదు. ఆ టైంలో ప్రభు మోషే ద్వారా చెప్పిన మాట ఏమిటంటే, ఇజ్రాయేలీలు అనేవాళ్ళు 12 గోత్రాలు. ఆ గోత్రాలలో ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కళ్ళ పేరు, పెద్ద ఆయన పేరు గోత్రకర్త. ఆ గోత్రంలో ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో ఆ రోజుల్లో ఆ 12 గోత్రాలలో ఉన్న వాళ్ళ పేర్లు 12 కర్రల మీద రాసి దేవుని మందిరంలో, అదే ప్రత్యక్ష గుడారంలో ఉంచండి. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో ఉదయానికి వాళ్ళ కర్ర చిగురిస్తుంది. అహరోను కర్ర కూడా ఆ కర్రల మధ్య ఉంచారు. అయితే ఇది మీకు సంఖ్యాకాండములో 17వ అధ్యాయం ఉంటుంది, 7-8 వచనాలలో. మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన, అంటే అహరోను లేవి గోత్రం కదా, ఆ కర్ర చిగిరించి ఉంది. అది చిగిరించడమే కాదు, పువ్వులు కూడా పూసింది, బాదం పళ్ళు కూడా కనబడ్డాయి. నిజంగా ఎంతటి అద్భుత కార్యం! అందరూ యాకోబు సంతానమే, అందరూ 12 మంది పిల్లలు ఆయన సంతానమే. అహరోనే ముందు ఉండాలి అన్నట్లు ఈనాడు సంఘములో కూడా ఆ సోదరుడు ఎందుకు వాడబడాలి, మేము తక్కువ అనే సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. దైవజనుడు దావీదుకు మిత్రుడైన ఆసాపు రాసిన 75 కీర్తనలు 6-7 వచనాల్లో చూస్తే 75వ కీర్తన, ఆసాపు రాసిన 75వ కీర్తన 6-7 వచనాలు. తూర్పు నుండైనను పడమర నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు తనకిష్టమైన వారినే వాడుకుంటాడు. ఈనాడు తిరుగుబాటు సంఘానికి అహరోను నేర్పు గొప్ప మాదిరి. అహరోను ప్రాధాన్యత ఎక్కడ కోరుకోవాల, మోషే గాని లేకపోతే అహరోను గాని వాళ్ళు ఎక్కడ యాజకుడని ఆయన, లీడర్ అని మోషే ఎక్కడ కోరుకున్నది లేదు. వాళ్ళు ఇంకా తప్పించుకోవడానికి చూశారు. దేవుడే ఆ బరువులు వాళ్ళ మీద పెట్టాడు, దేవుడే బాధ్యతలు అప్పగించాడు, దేవుడే పదవులు కట్టబెట్టాడు వాళ్ళకి. కనుక గమనించండి, యోహాను పత్రిక 3వ పత్రిక 9వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు, దియోత్రిపే. ప్రధానత్వము కోరు దియోత్రిపే వంటి వారు కొందరు ఉన్నారు. ఆ సంఘంలో ఒక సంఘ పెద్ద ఉన్నాడంట, దియోత్రిపే. ఆయన ఎంతసేపు అధికారం కోరుకుంటాడని యోహాను భక్తుడు రాస్తున్నాడు. రెండోది, ఎవరన్నా మందిరానికి వస్తే వాళ్ళని చేర్చుకోడంట, అందరితో సమాధానంగా మాట్లాడంట, అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా త్రోసేసే పరిస్థితి. నేనే అధికారిగా ఉండాలి అని దియోత్రిప లాస్ట్కి మమ్మల్ని కూడా లెక్క చేయట్లేదు, దేవుని సేవకుడిని కూడా లెక్క చేయట్లేదు అని యోహాను తన పత్రికలో రాస్తాడు. కనుక అలాంటి వాళ్ళు, అంటే ఎలాంటి వాళ్ళు, కోరహ లాంటి వాళ్ళు, దాతాను అబీరాము లాంటి వాళ్ళు, ఈ యోహాను పత్రికలో చెప్పినట్లుగా దియోత్రిపే లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే భక్తి కాదు కావాల్సింది, పరిశుద్ధత కాదు వాళ్ళకి కావాల్సింది, పరిశుద్ధాత్మ కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి కావాల్సిందల్లా ఓన్లీ ప్రధానత్వమే కావాలి. సంఘానికి అట్టి వారి వలన ఎంతో నష్టం వాటిల్లుతుంది అని వ్రాస్తాడు అక్కడ. ఆయన వచ్చిన వాళ్ళను కూడా దగ్గరికి రానివాడంట సేవకులకి. రెండోది, ఎవరితో సమాధానంగా ఉండడు. కనుక ఈరోజు అటువంటి వాళ్ళ వల్ల సంఘాలకి నష్టం, సమాజమునకు నష్టం. కనుక ఈరోజు కోరహ, అబీరాము, దాతాను అహరోను యొక్క నాయకత్వాన్ని ఇష్టపట్టలేదు. అతని మాట వెంటి, అతని వయసు ఎంత, అతను ఎంత, లేదా పెద్దోడు కావచ్చు, ఆయన మాట ఏంటి, ఆయనకేం తెలుసు, మాకెంత తెలుసు, ఈ కోణంలో చూస్తున్నారు. కనుక నీకు అంత జ్ఞానం ఉన్న దేవుడు నీకు పదవి లేదా ఒక బాధ్యత దేవుడు అప్పగించలేదు కదా, మరి తీసుకెళ్ళా బాధ్యత అహరోనుకి అప్పగించాడు కదా. దేవుడు ఎవరి చేతుల్లో బాధ్యతను పెట్టాడో
వాళ్ళ మాట మనం వినటం విధేయత. అదే విధేయత అంటే, అదే మనకు ఆశీర్వాదం. దేవుడితో వాదించలేం కదా. వాళ్ళకి ఎందుకు ఇచ్చావు ఆ పదవి? ఆ పదవికి వాళ్ళు అర్హులా? వాళ్ళకంత చదువు ఉందా? వాళ్ళకంత జ్ఞానం ఉందా? గొర్రెలు కాసుకునే వాడిని రాజు చేయటం ఏంటి? ఏమంత చదువు ఉంది? మరి సౌలు కొడుకులైన వాళ్ళు మంచి మేధావులు ఉన్నారు కదా. ఎస్ఐ కొడుకులలో దావీదు అన్నయ్యలు ఉన్నారు కదా. మాట్లాడటానికి మన దగ్గర ప్రశ్న లేవు, జవాబు లేదు. దేవుడు చిత్తము, ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళనికి కట్టబెడతాడు. ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వాడిని హెచ్చిస్తాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలనుకుంటాడో ఆయన ఉంచుతాడు. అది మన చేతిలో లేదు. ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా ఆయనే. కనుక పౌలు భక్తుడు రాస్తాడు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 14-15 వచనాల్లో, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. సంఘములో వీలైనంత వరకు అందరితో సమాధానం. కంపులాగా ఉండకూడదు. మన పేరు చెప్తే ఇక ఎక్కడో ఒక్కళ్ళంటే గిట్టని పరిస్థితి ఉంటుంది. అందరూ అన్నా మనకు గిట్టక, మనమంటే ఎవరికి గిట్టకుండా, అది కరెక్ట్ కాదు కదా. కనుక పౌలు గారు అంటాడు, అందరితో సమాధానం, సఖ్యత కావాలి. ముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంఘములో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలి. వాళ్ళంటే ప్రభుకి ఇష్టం. నేను ఎవరితో మాట్లాడను, అందరూ ఒక దారిలో నడిస్తే నేను ఒక దారిలో నడుస్తాను అంటే అది సంఘానికి ఎప్పుడైతే నష్టం కలుగుద్దో అది ప్రభుకి ఇష్టం కాదు. సంఘము సఖ్యతగా ఉండటం, సంఘము క్షేమాభివృద్ధిగా ఉండటం, అది ఆయన శరీరం. సంఘము ఆయన శరీరం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు అరణ్యములో ఉన్న ప్రజలు అరణ్య సంఘం అన్నారు. వాళ్ళలో గలిబిలి రేపి వ్యతిరేకత లేపిన వాళ్ళు దాతాను, అబీరం, కోరహు. కనుక నా సంఘం, అరణ్యములో ఉన్న సంఘాన్ని గలిబిలి చేసిన వాళ్ళు నేను ఎందుకు ఊరుకుంటాను అని దేవుడు ఊరుకున్నాడు. ముగ్గురిని, వాళ్ళ కుటుంబాలను ఊరుకున్నాడు దేవుడు. కనుక నేను ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, సంఘము ఆయన శరీరం. దాన్ని మనము చాలా సఖ్యతగా ఉంచడానికి నీకు తెలివి ఉందా? నీ తెలివి ఉపయోగించి సఖ్యత చేయడానికి, దాన్ని ఒక బాటలో నడిపించడానికి చేస్తే నీ ఫ్యామిలీని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సంఘములో చిచ్చులు లేపి ఇలా అహరోను, దాతాను, అబీరాము లాగా, క్రొత్త నిబంధనలో దియోత్రెఫేలాగా ప్రశ్నలు లేపి గలిబిలి రేపి చేస్తే అది మన కుటుంబానికి, మా పిల్లలకి మంచిది కాదు కదా అంటాడు ఇక్కడ. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవనేమోనని చేదైన వేరు ఏదైనా మొలిసి అనేకులకి కలవరాలుగా చేసి కనుక అపవిత్రులైపోతారేమోనని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు పౌలు గారు. ఎక్కడ ఎవరి ద్వారా చేదు మీలోనికి రానియకూడదు, జాగ్రత్తగా ఉండండి అని రాస్తున్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలలో. ప్రధానత్వం కోరక విశ్వాసికి ప్రధానత్వం అవసరం లేదు, అక్కర్లేదు. నీ యోగ్యత నెరిగిన దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించి ప్రార్థించడము చాలా అవసరం. అహరోను భక్తుడు ఈ విధమైన తత్వం కలిగిన వాడు. ప్రార్థించే వారందరికీ దేవుడు అన్నిటికీ దేవునిపై ఆధారపడే కృపనిస్తాడు. అహరోను కర్ర చిగిరించింది. అహరోను ప్రార్థించే వ్యక్తిగా మనకి బైబిల్లో కనబడతాడు. అలాగే దేవుడు కూడా అతనికి జయమిచ్చాడు. దేవుడే అతని విషయంలో జోక్యం చేసుకున్నాడు. అతను అన్ని మాట్లాడుతుంటే దేవుడే జోక్యం చేసుకొని నేను అతని పక్షాన మాట్లాడతాను అన్నాడు. కనుక అహరోను మౌనంగా ఉన్నాడు కనుక దేవుడు అతని పక్షాన మాట్లాడాడు. అందుకే ఆ అహరోను చిగిరించిన కర్ర ఉంది చూసారా, అది మందసంలోనే ఉంచారు. 10 ఆజ్ఞలు ఎలా ఉంటాయో, ఇశ్రాయేలుకి ఆకాశం నుండి పడిన మన్న ఎలాగైతే మందసంలో ఉంటుందో, అహరోను చిగిరించిన కర్ర అంటే ఆ మందసం గురించి మాట్లాడినప్పుడల్లా అహరోను చిగిరించిన కర్ర గుర్తు చేయాలి. ఇశ్రాయేలుకి పెత్తనాలు చేయమాకండి, నేనే అధికారిగా ఉండాలి ఇక్కడ అనే పెత్తనాలొద్దు. ఆ కర్ర అదే స్టోరీ చెప్తుంది. కనుక గతంలో అలా జరిగినప్పుడు అలా నష్టపోయారు. ఈ కర్ర కలిగిన వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు అని ఆ కర్రను పెట్టండి రాబోయే తరానికి అని అన్నాడు. నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అహరోను. కనుక దేవుడు ఏ వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుంటాడో వారి మాట వినటం కూడా మనకు దీవెన. ప్రార్థించుకుందామా? సర్వశక్తి కలిగిన మా తండ్రి, అహరోను గురించి చక్కటి విషయాలు మాట్లాడారు. మేము కూడా ప్రభా అహరోన్ని
మాటలు అందరు ఇశ్రాయేలు విన్నట్లుగా మీరు ఎవరినైతే సేవకులుగా అధికారిగా నియమిస్తారో వాళ్ళు మాటలు వినటం మాకు ఆశీర్వాదం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆయుష్ ఆరోగ్యాలతో నింపి వారి కుటుంబాలలో ఈ మార్నింగ్ ఏ సమస్యలున్నా ఏ బంధకాలున్నా విడిపించి మీ గొప్ప దీవెన మీ గొప్ప ఆశీర్వాదాలతో నింపి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా మీకు ఈ వర్తమానం దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.